ప్రియులారా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆయన మనల్ని నిత్యము అనగా మనతో ఎల్లప్పుడూ కూడా ఉండి నడిపించుతానని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. అంతేకాకుండా క్షామకాలమున అనగా మనం ఎదుర్కొనే పరిస్థితులు లేదా మన జీవితంలో ఒక కరువులాగా మనం ఏదో పరిస్థితిని ఎదుర్కొంటున్నామేమో, మరి ఆ పరిస్థితుల్లో ఆయన అంటున్నారు కదా, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచుదును. అంత గొప్ప వాగ్దానం చేస్తున్నారండి. మనకు కొరత లేకుండా సమస్తం ఆయన సమకూర్చగలనని, మన ఎముకలను కూడా బలపరిచే విధముగా ఆశీర్వదిస్తారని తండ్రి అయిన దేవుడి దినమున మనకి వాగ్దానం చేస్తున్నారు. మనం ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి అయినా మమ్మల్ని నిత్యము నడిపిస్తానని మీరు మాకు సెలవిచ్చినందుకు వందనాలు ప్రభా. అంతేకాక క్షామకాలంలో కూడా తండ్రి నేను తృప్తిపరిచేలాగా మాకు సమస్తాన్ని సమకూరుస్తానని సెలవిస్తున్నందుకు వందనములు దేవా. ఈ దినమంతయు మీరు మాతో ఉండి మా కుడి చేతిని మీ దక్షిణహస్తంతో పట్టుకుని నేను రాత్రి పడక చెరువు వరకు కూడా మమ్మల్ని మా కుటుంబీకుల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.